ఈరోజు ఇక్కడ మనం చూస్తుంది స్వర్ణ గ్రామము. ఇక్కడ 2 బండరాళ్ళు ఉన్నవి కదా, ఇవి మనుషులు ఎత్తడానికి ఒకప్పుడు పోటీతత్వంగా ఉండేవి. ఇవి వచ్చేసి నర్సాపేట వస్తే కారంచేడు దిగి స్వర్ణలోకి రావచ్చు, గుంటూరు నుంచి కూడా కారంచేడు దిగి స్వర్ణలోకి రావచ్చు. ఈ యొక్క స్వర్ణలో వీటికి ఒక విశిష్టత ఉంది. ఈ యొక్క రాయి వచ్చేసి 170 కేజీల విభాగంలో స్వర్ణ గ్రామంలో 19 జనవరి నెల 97న రాష్ట్ర వ్యాప్త పోటీలలో 180 కిలోల రాయి. ఇది వచ్చేసి బరువు ఎత్తిన వారు శివశంకర్ అంట. దానికి ఆర్గనైజరు సుబ్బారావు బలిజ సంఘం. ఈ యొక్క రాళ్ళని ఇంకప్పటికి ఇప్పటికి ఎత్తిన వాళ్ళు లేరు. ఇది జరిగింది 97 జనవరిన. ఎత్తిన వ్యక్తి శివశంకర్. అయితే వీటికి సంబంధించి మన సినిమా యొక్క ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా, రామ్ అండ్ లక్ష్మణ్, వాళ్ళ ఇంటి పేరు సెల్ల రామ్ అండ్ లక్ష్మణ్. వాళ్ళు ఈ యొక్క రాళ్ళను ఈ యొక్క దిమ్మె కట్టించి ఇలాగా భద్రపరిచినారు. ఇలాగా రామ్ అండ్ లక్ష్మణ్ వాళ్ళ యొక్క పుట్టిన ఊరు ఇక్కడే. ఇది కొత్తపాలెం యూత్, అంటే స్వర్ణలోనే ఒక కొత్తపాలెం అనే ఒక విభాగం. తర్వాత స్వర్ణ భూముల వైపు వచ్చాము. ఇదంతా వరి బండే భాగాలు. వీళ్ళు ముందుగా రివర్సిబుల్ నాగలేస్తారు, తర్వాత కల్టివేటర్ వేస్తారు. ఇత్తనం పెట్టే ముందుగా చెక్కల గొర్రె దోలుతారు, అంటే ఎడల్పుగా దిగుద్దు, లోతు దిగకుండా గడ్డ లేకోకుండా పలసగా పై ఎత్తున మెత్తగా భూమి మెత్తగా దిగేలాగా. అయితే మనం ఈ రోడ్డు వచ్చేసి స్వర్ణ నుంచి మళ్ళీ ఇంకోళ్ళు వెళ్తుంది. ఇంకోళ్ళ నుంచి అద్దంకి వెళ్ళే రోడ్డు. అద్దంకి కలిస్తే మళ్ళీ ఇనకొండకి వెళ్తాను. నేను ఉండేది ఇనకొండే కాబట్టి. అయితే వెళ్ళేటప్పుడు మనకి ఇంకొల్లులో కొన్ని వ్యవసాయ పరికరాల గురించి మీకు కొన్ని పరిచయం చేస్తాను. అయితే వీళ్ళు ఇక్కడ ఇంకా వడ్లు ఎద పెడతారు. ఇలాగే ఇక్కడ ఎక్కువ విజయ మిషన్లు నడుస్తాయి. నేను లేటెస్ట్ మోడల్లో విజయ కంటే లేటెస్ట్గా ఉంటుందని చెప్పేసి మన దాతి మిషన్ తీసుకొని వడ్లు ఎద పెట్టడానికి వచ్చాను ఫోన్ చేస్తే. కానీ ఇక్కడ రైతులు దీన్ని లైక్ చేయలేదు, పిలవలేదు. ఇది అపరాలు అయితే బాగా పెడుతుంది కానీ వడ్లు పెట్టదన్నా అని చెప్పేసి ఒక అపోహతో ఉన్నారు. కానీ విజయ కంటే కూడా మనమే ఎక్కువ బాగా నీట్గా పెట్టవచ్చు వడ్లు. ఇక్కడ పర్సెంటేజ్ చూడండి. ఈ వడ్లు ఇక్కడ పగలదు. ఈ యొక్క ప్లాస్టిక్ వీలు కొద్దిగా దారిలాగా తీసుకొచ్చేస్తుంది. గేజీ కూడా కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని. ఇట్లాగా 9 ఉంటుంది వరుసగా. వడ్లు పర్సెంటేజ్ పగలకుండా వేస్తుంది వడ్లని. మనకు తినే ఆహార ధాన్యాలలో అత్యంత సులభమైన ఆహారం ఏదంటే వడ్లు. అవి ఇనప పళ్ళ మధ్యన పగులుతాయి ముక్కులు, కానీ దీనికి పగలకుండా పడతాయి. ఆ యొక్క అవగాహన లేక వీళ్ళకి ఫస్ట్ నుంచి విజయ అలవాటు ఉంటానా విజయాన్ని లైక్ చేశారు. నాకు రానుబోను ఖర్చు ఒక 7,000 దాకా నష్టమే. కానీ వెళ్ళిపోతున్నా, ఇంటికి వెళ్తా. మీకు ఇంకొల్లులో పరికరాలు చూపిస్తా. అయితే తీరా ఇంకొల్లులోకి ఎంటర్ అయ్యాము. మనం చూస్తుంది సర్దారు గడ్డి కోత మిషన్. ఇది ట్రాక్టర్ ఆపరేటెడ్ మోటరు. ఇది ట్రాక్టర్కి ఫ్రంట్ వైపు బిగించుకోవచ్చు, బ్యాక్ సైడు పిన్నులు టాప్ లింకు తగిలించుకొని కూడా రివర్స్ కటింగ్ చేసి మళ్ళీ పిన్నులు తీసేసి సైడ్ చేసి మళ్ళీ మనం వేరే వ్యవసాయం చేసుకోవచ్చు. ఫ్రంట్ అటాచ్మెంట్ చేస్తే ఇంకా ట్రాక్టర్కి ఇంక వేరే పనే లేదు, ఓన్లీ గడ్డి కత్తిరించే పనే అనుకున్నప్పుడు ట్రాక్టర్కి అటాచ్మెంట్గా అలాగే ఉంచేసుకోవచ్చు ఫ్రంట్ వైపు సిట్టింగ్ చేసుకొని. అయితే ఇది పనిచేసే తీరు, ఈ యొక్క బ్లేడ్లు మన వరికోత మిషన్ లాగానే ఈ యొక్క బ్లేడ్లు లెఫ్ట్ రైట్ జరగడం వల్ల కటింగ్ అవుతాయి. ఈ కటింగ్ అయినటువంటి గడ్డి ఈ యొక్క ప్లాస్టిక్ వీళ్ళు ద్వారా ఈ బెల్ట్లు ఉన్నాయి కదా, కటింగ్ అయిన గడ్డి ఈ బెల్ట్లు రన్నింగ్ అవుతాయి. వన్ సైడ్కి మన వరికోత మిషన్ లాగా చిన్న వరికోత మిషన్ ఉంటుంది కదా, అలాగా ఒక సైడ్కి తీసుకెళ్తుంది. ఈ గడ్డి కటింగ్ చేయాలంటే ఏదో ఇంగ్లీష్ గడ్డి అంటే ఎత్తు తక్కువ గడ్డి కాదు, మన పెద్ద గడ్డి హైట్ గడ్డి ఉంటుంది. మన 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు కూడా పెరుగుద్ది గడ్డి. జొన్న గడ్డి లాంటిది, చెరుకు గడ్డి లాంటి మోడల్. ఈ ఫ్రంట్లో ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి 3 బెల్ట్లు మాదిరి 1 2 3 బెల్ట్లు బలంగా ఉంటాయి. పైన తీర హైట్కి వచ్చిన తర్వాత ముందుకు వంగిపోకుండా ఈ బెల్ట్లు రన్నింగ్ అవుతాయి, ఒక వైపుకి రన్నింగ్ అవుతాయి. కింద కటింగ్ బ్లేడ్లు లెఫ్ట్ రైటు. ఈ యొక్క రబ్బర్ బెల్ట్కి అటాచ్మెంట్ చేసిన ఇనుప ప్లేట్లు మటుకు ఒక సైడ్కి రన్నింగ్ అవుతాయి. అప్పుడు గడ్డి మొత్తం వన్ సైడ్ జరిగిపోతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి జరిగిపోయే మోడల్ ఇదంతా కూడాను. అయితే పిన్నులు బద్దెల పిన్ను
టాప్ లింక్ పిన్ను, ఈ యొక్క పీటీఓ కనెక్షన్ బ్యాక్ సైడ్ తగిలించుకొని వదిలేసుకోవచ్చు. మన కల్టివేటర్ లాగానే ఇంప్లిమెంట్ మాదిరిగా వదిలేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ రబ్బర్ బెల్ట్లు తిరుగుతాయి. రబ్బర్ బెల్ట్ కనెక్షన్, ఇది వచ్చేసి గేర్ బాక్స్, మినీ గేర్ బాక్స్, దీనికి చైన్లు అటాచ్మెంట్లు ఇట్లాగుంటుంది ఇది. అయితే సర్దార్లోనే మరి ఒక మోడలు పీటీఓ కనెక్షను, సింగిల్ గేర్ బాక్స్, ఇది సింగిల్ విధానము, ఇది చైన్లు, దానికి డబుల్ ఏ నుంచి ఈ పీటీఓ కాంచి ఎడగ బెల్ట్ చూశారు కదా దానికి, ఇది ఆ మోడల్ కాదు, స్ట్రైట్ డైరెక్ట్ మోడల్. ఇది కాస్త వెయిట్ తక్కువ వస్తుంది. ఇవి కూడాను ఇది ఫ్రంట్ అటాచ్మెంట్, ఇది బ్యాక్ అటాచ్మెంట్ ఏం లేదు దీనికి. 1 2 3 ఈ 4 చోట్ల ఫ్రంట్ అటాచ్మెంట్ చేసి డైరెక్ట్గా ట్రాక్టర్కి ఇంక వేరే పని ఏమి ఉండదు. మనం ఓన్లీ గడ్డి కత్తిరించే మోడలే అనుకునే వాళ్ళకి ఇవి కూడా బెల్ట్లు వన్ సైడ్ రన్నింగ్ అవుతాయి. కింద 3 బలంగా ఉంటాయి, 3 బెల్ట్లు, 1 2 3. పైన వచ్చేసరికి మళ్ళీ హైట్ మీద 7 అడుగులు పెరిగే గడ్డి కోసం ఇవి వన్ సైడ్కి సరిపేస్తాయి. చైన్ల అటాచ్మెంటు, మళ్ళీ ఈ వీళ్ళు వన్ సైడ్ వీళ్ళకి అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు, మరో సైడ్ వీళ్ళకి మటుకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ బెల్ట్లు కొంతకాలానికి సల్లు వస్తాయి. సల్లు వచ్చినప్పుడు ఈ యొక్క బోల్ట్లు నట్లు ఉన్నవి కదా, ఈ అడ్జస్ట్మెంట్లు అనమాట. ఒకవైపు సల్లు చేసి ఒకవైపు టైట్ వేసుకుంటే అడ్జస్ట్మెంట్లు సరి చేసుకోవడం అనమాట. బెల్ట్లు సల్లు లేకుండా టైట్గా ఉంచుకోవడానికి అడ్జస్ట్మెంట్లు. వీటిల్లో ఇలాంటి మోడళ్ళు ఉంటవి. ఇవి మనం వచ్చి చూసుకొని మనకు నచ్చిన మోడల్ ఎంపిక చేసుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చి చూసుకొని ఎంపిక చేసుకోవాలి. ఒకదానికి మించి ఒకటి లేటెస్ట్ మోడల్ ఉంటాయి కాబట్టి. ఇకపోతే మరొక మిషను విజయ కంపెనీ వచ్చేసి రెడ్ కలర్ పెయింట్ తోటి, మామూలుగా అయితే ఈ పెయింటింగ్తో ఉంటుంది. ఈ పెయింటింగ్తో ఉన్నప్పుడు అది ఒకప్పుడు 4 సింగిల్ బాక్స్ తోటి అపరాలు వేసుకోవడానికి, వడ్లు వేసుకోవడానికి అటాచ్మెంట్గా ఈ రెడ్ కలర్ కోడింగ్ వేసారంటే ఇవి మొక్కజొన్నలు వేసుకోవడానికి కూడా అనుకూలమైన ప్లాను. ఈ బాక్సుల వరకు, ఈ ఫ్రంట్ బాక్సుల వరకు మన ఇంకోలులో తయారు చేసిన బాక్సులు. కొన్ని సామాన్లు కొనుక్కొస్తారు, కొన్ని వీళ్ళు రేకులు బాక్సులు తయారు చేస్తారు. దీనికి కూడా వడ్లు, మినుములు, పెసలు, కందులు, జొన్నలు లాంటివి పెట్టుకోవచ్చు. 10 ఇంచులు లేదా 20 ఇంచులు వస్తుంది. 10 ఇంచులు పెట్టుకోవచ్చు, 20 ఇంచులు పెట్టుకోవచ్చు, 30-40 ఇంచులకు పెట్టుకోవచ్చు. ఈ యొక్క బాక్సులు మటుకు మొక్కజొన్నలు వేయడానికి సొంతంగా తయారు చేసిన ఇంకొల్లులో. ఈ కలర్ కోడింగ్ చూడగానే ఇది మొక్కజొన్నలు కూడా వేసే మిషను అనే భావన రావడానికి ఈ యొక్క పెయింటింగ్ వాడటం జరిగింది. దీని లోపల భాగాలు వచ్చేసి ఈ బోల్ట్ ఫిట్టింగ్ ఉంది. దీంట్లో చూద్దాం, ఇలాగ ఓపెన్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇలాగ దీంట్లో మొక్కజొన్నలు పోస్తాం. ఈ యొక్క కాణాలో లోపలికి అడ్జస్ట్మెంట్గా మొత్తం ఉన్నాయి, మొత్తం వెళ్ళకుండా లెవ్వలుగా వస్తాయి. లెవ్వలుగా వచ్చి ఈ యొక్క ప్లేట్కి గాడులుగా ఉంటవి. ఈ గాడుల్లో అనుకూలంగా తిరిగిన ప్రతిసారి మళ్ళీ చిన్న వీలు ఉంది కదా, ప్లై వీలు లాగా, ఇది విత్తనాన్ని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముందుకు తీసుకురాకుండా పాయింట్లోకి రాగానే ఈ యొక్క పిన్ను సెక్షను, నా ఏళ్ళు చూపిస్తున్న దగ్గర పిన్ను సెక్షన్ లాగా ఉంది కదా, కాణాలుగా బుడుపులుగా, ఈ బుడుపుని విత్తనాన్ని ఖచ్చితంగా నెట్టేస్తుంది బయటికి. ఇంకా పైపులో ఖచ్చితంగా నిక్కచ్చిగా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా తిరిగి మళ్ళీ రిటర్న్ రావడానికి లేదు, అక్కడ ఇరుక్కోవడానికి లేదు. ఇదంతా బీటు ముక్కలు, ఇవి తుప్పు పట్టవు. ఇలాగ అన్నిటికీ 5 రకాలు ఉంటుంది. 5 రకాలు అంటే 5 సార్లుకి వేసుకొని గట్టెంటి బోధ వస్తుంది. మొదటి పట్టికి బోధ వస్తుంది 5 సార్లకి, తర్వాత ప్రతి 10 సార్లకి ఒక బోధ వస్తుంది. అదొక విధానము. లేదా ప్రతి 5 సార్లకి బోధ వస్తుంది 5 సార్లకి వేసుకుంటే. ఇందులోనే 4 సార్లు వేసుకుంటే బోధ రాకుండా, బోధ విధానం లేకుండా, బోధలు బిగేయకుండా నేరుగా డైరెక్ట్గా సాలు మాదిరి ప్రతి 20 ఇంచులు సాలుకు మధ్య గది 20 ఇంచులు వస్తుంది. బోధ రాకుండా నేరుగా వర్షాధారం పంటగా 4 సార్లుకి వేసుకుంటే. 5 సార్లకి వేసుకుంటే నీళ్ళు ఉన్న వాళ్ళకి బోధల మాదిరి వేసుకోవచ్చు. వన్ సైడ్ సాడీకి బోధ బిగించుకోవచ్చు. అలాగా లెఫ్ట్ కూడా బిగించుకోవచ్చు, రైటు బిగించుకోవచ్చు. 2 బోధల విధానంతో కూడా కొనుక్కొని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు వ్యవసాయం. ఇక విత్తనం ఎలా పడుద్ది అంటే, మనం ట్రాక్టర్ గొర్రు లిఫ్ట్లు చేసినప్పుడు పైకి లేచిపోద్ది. ఈ వీలు దింపినప్పుడు భూమిలో రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఈ రన్నింగ్ అవటం వల్ల ఈ చైను
ఇక్కడ ఉన్న చైన్ రన్నింగ్ అయ్యి ఈ చైన్ రన్నింగ్ అయ్యి ఆ యొక్క సాఫ్ట్ యాక్సిల్ని అలాగ రన్నింగ్ చేస్తుంది. ఈ మొక్కజొన్నలో ఎన్ని కేజీలు పడాలనే దానికి ఈ యొక్క చైన్ మార్చుకోవచ్చు. ఈ చిన్న పాల చక్రం, ఈ చిన్న పాల చక్రం, ఈ పెద్ద పాల చక్రం, ఇలాగా ఈ చైన్ మార్చుకున్న దాన్ని బట్టి విత్తనాలు మనకి ఎన్ని కేజీలు అన్నది భూమిలో జారి పడతాయి. పోతే మరి మనకి మూడో వస్తువు శక్తి కంపెనీ వాళ్ళది పల్టీ నాగళ్ళు. ఒకసారి లెఫ్ట్ టైర్ సాల్లో వస్తుంది, ఒకసారి రైట్ సైడ్ టైరు సాల్లో వస్తుంది. ఇట్లాగ ఉంటవి, పల్టీ అవుతాయి. ఇది టాప్ లింక్ బిగించే భాగం, ఇది పైకి బిగించుకున్నాక ఆటోమేటిక్గా మనకు హైడ్రాలిక్ లిఫ్ట్ సిలిండర్ ఒకటి వస్తుంది. ప్రతిసారి సాలు వెళ్ళిన ప్రతిసారి గట్టిగా వెళ్ళగానే లిఫ్ట్ టచ్ చేస్తే లివర్ని ఈ పైన ఉన్న 2 నాగళ్ళు కిందకు దిగుతాయి. ఈ కింద ఉన్న 2 నాగళ్ళు పైకి లెగుస్తాయి. అలాగా ఇక్కడ నుంచి పిన్ సిలిండర్ పిన్ ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క అడ్జస్ట్మెంట్లు కూడా మనం సరి చేసుకోవచ్చు. ఇదిగో తిప్పుతున్నా చూడండి, ఇలాగ పైకి ఉంటుంది, ఎల్లప్పుడూ ఇలాగ పైకి ఉంటుంది. ఈ యొక్క పిన్ను దగ్గర నుంచి ఈ యొక్క పిన్ను దగ్గరికి హైడ్రాలిక్ లిఫ్ట్ సిలిండర్ ఉంటుంది. ఇలాగ రన్నింగ్ అవుద్ది. ఇది స్థిరంగా ఉంటుంది, నేను వదిలేది. నాగళ్ళు రౌండ్ అవుతాయి. తర్వాత మరొకటి, మనం వరి కోత మిషన్లతో వరి కోసిన తర్వాత మోడు ఉంటుంది కదా, ఆ మోడుని కటింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి బాహుబలి అంటాం మేము ఎక్కువగా దీని కంపెనీ పేరు వచ్చేసి జాసల్. కింద పెద్ద బ్లేడ్ ఒకటి ఉంటుంది, మన బార చేతి బారంత ఎడల్పు బ్లేడ్లు, 2 బ్లేడ్లు ఉంటాయి, 2 ముక్కలుగా. P2 ఆపరేటెడ్ సహాయంతో జరుగుతుంది. ఇది కూడాను మోడుని భూమికి అంట కొట్టేస్తుంది. భూమి సద్రంగా ఉంటుంది. ఆ భూమిలో గడ్డి కలిసిపోతుంది. తర్వాత వ్యవసాయం చేసుకోవచ్చు, కల్టివేటర్ వ్యవసాయం చేసుకోవచ్చు, లేదా కొంతమంది నిప్పి పెట్టి కాల్చేస్తారు ఆ గడ్డిని. దానికి బాగా ఉపయోగపడుద్ది ఇది, వరి గడ్డిని మోడు కొట్టేయడానికి. మరొక వస్తువు మనకి ఇంకోలులోనే సొంత తయారీ. ఇది ఇంకోలు మొత్తానికి. ఇది మొక్కజొన్నలు పెట్టుకోవడానికి, పత్తి వేయడానికి 26 వచ్చుకి ఇది అనుకూలంగా ఇలాగ సొంతంగా తయారు చేసినటువంటిది. గేర్ వీల్ సెక్షన్ తోటి అంతా ఇంకోళ్ళు సొంత తయారీయే. ఈ బాక్సులో విత్తనాలు పోస్తే విత్తనాలు కారి ఈ పైప్ ద్వారా ఇక్కడ స్థిరంగా వచ్చి నిలబడిన తర్వాత ఇందులో నుంచి ఒక్కొక్కటి ఇరుక్కొని తీసుకొచ్చి ఇలా రన్నింగ్ అవ్వటం వల్ల పైపులో పడతాయి. ఈ పైపులో నుంచి వెనక్కి బ్యాక్ సైడు ఇలాగ భూమిలోకి వెళ్ళిపోతాయి. అలాగా 4 భాగాలుగా ఉంటుంది. అయితే ఇందాక మనం చూపించిన విజయ మిషన్కి మొక్కజొన్నలు వేసే సెక్షన్ వచ్చింది కదా, రెడ్ కలర్ పెయింట్, అది వచ్చిన తర్వాత ఈ తయారు చేయడం ఆపేశారు. ఇక్కడ మనం చూస్తుంది మరొక వస్తువు. ఇది మినుములు, పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు లాంటి దాన్ని జల్లెడ పట్టడానికి అనుకూలంగా చేశారు. ఇక్కడ వీళ్ళు సొంతంగా చేసింది, ఇంకోళ్ళు ఇంజనీరింగ్ ప్లాన్ తోటి సొంతంగా తయారు చేసింది. అదే పెద్ద మిషన్లు ఉంటాయి కదా, టైర్లతోటి అమర్చిన మిషన్లు బారుగా, వాటికి జల్లెళ్ళు మార్చాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు సొంత ఓన్ టెక్నాలజీ తోటి ఓపెన్ ప్లేస్గా ట్రాక్టర్కి బ్యాక్ సైడ్ కొమ్మలకి టాప్ లింక్ తగిలించుకొని ప్లాన్తో తీసుకెళ్లే విధానంతో ఇంక దీనికి టైర్లు ఏమి ఉండవు. ఈ జల్లెళ్ళు బ్లేడ్లు మార్చుకోవడానికి చాలా సింపుల్గా టెక్నాలజీగా చేశారు. ఇది ఒడ్లు తూర్పాల పోయటానికి అనుకుంటున్నాను నేను, ఎక్కువ పర్సెంట్గా ఇలా సింపుల్గా తయారు చేశారు. బ్లేడ్లు జల్లెళ్ళు మార్చుకోవడానికి మంచి ప్లాన్గా తేలిగ్గా ఓపెన్ ప్లేస్గా కనపడుతుంది. ఇది ఇందులో పోస్తే ఈ పైకి తీసుకెళ్ళి బెల్ట్ ధర పైకి తీసుకెళ్ళి అందులోంచి ఆ బెల్ట్ జల్లెడ మీద పడి అవన్నీ ఇలా గేడింగ్ అయిపోతుంది. మినుము, పెసర, కంది లాంటి ఎక్కువగా తూర్పార పట్టడానికి ట్రాక్టర్ P2 సహాయంతోనే తూర్పార పట్టేసే విధానం ప్లాన్ ఇది. ఇక్కడ మరొక మోడల్ వచ్చేసి మిరప, కంది, పొగాకు, సాలు తోటలు ఉంటాయి కదా, అందులో మందేత పెట్టుకోవడానికి, సాలు బాగా పడేయడానికి. దీనికి బ్యాక్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గాను విధానం ఏమి ఉండదు. ఈ యొక్క మోటార్లు వచ్చేసి మన DC టాటర్ బ్యాటరీ DCతో పనిచేస్తాయి ఈ మోటార్లు. ఈ మోటార్లు వచ్చేసి మన బస్సులకి, లారీలకి, ఆటోలకు ఉండే వైపర్ మోటార్లు.
వర్షం పడేటప్పుడు తుడిచేస్తుంది కదా రబ్బరు, వాటిని తిప్పే మోటార్ ఇది. ఆ యొక్క ప్లాన్ ఏడంతా గేర్ విధానంతో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి సాఫ్ట్ అటాచ్మెంట్ చేస్తారు, బోల్ట్ ఫిట్టింగ్ చేసి. ఈ సాఫ్ట్ రన్నింగ్ అవుతుంటుంది. రన్నింగ్ అయినప్పుడు ఇందులోంచి మందు ఈ పళ్ళ ద్వారా ఈ పళ్ళలు ఇరుక్కొని కిందకి జారిపోతుంది. ఈ పైపుల ద్వారా భూమిలోకి జారిపోతుంది. అలాగా బలంగా తిప్పడానికి 2 వైపులా 2 మోటార్లు ఉంటాయి, వైపర్ మోటార్లు. ఇది వచ్చేసి మందు ఎంత కారాలన్నదానికి ఈ యొక్క నట్టును సలు చేసి ఇట్లాగా అడ్జస్ట్మెంట్ ఇక్కడ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల వారీగా ఈ యొక్క బుడుపును కరెక్ట్గా పాయింట్లో పెట్టుకొని మళ్ళీ ఇలా బిగించేసుకుంటే ఆడ స్థిరంగా ఉండిపోతుంది. ఆ కొలతల ప్రకారం ఎంత మందు కావాలంటే అంత, ఎంత విత్తనం కావాలంటే అంత, ఎకరానికి ఎంత కారాలని ఒక అడ్జస్ట్మెంట్ లెవెల్. ఇది ఎట్లాగా జరిపినప్పుడు ఇది గాల్లో పళ్ళు ఉన్నవి కదా, జరుగుతున్నాయి చూసారా, అవి అలా జరుగుతాయి. ఇవి ప్లాస్టిక్వి. వేరే ముక్కలు, బీటు ముక్కలు కూడా ఉంటాయి. ఈ పగిలిపోకుండా ఉండడానికి ప్లాస్టిక్ వీళ్ళు. సాల్ తోటలలో మందు ఎదబెట్టుకోవడానికి భారత్ ఆగ్రో ఇది ఒక మోడలు. ఇది వచ్చేసి 5 బాక్స్ వరకు కంపెనీ ఇది ఎంపిక చేసుకుంటారు. ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకొని ఈ యొక్క సెక్షన్ మొత్తం ఈ కింద కల్టివేటర్ మోడల్ మటుకు ఇక్కడ లోకల్లో తయారు చేస్తారు. ఇలాగా రెండు సాల్ తోటలలో మధ్యలో ఒక గది భాగం లాగా చెట్టు పూత పిందె కాయ రాలకుండా ఒక ప్లాన్గా ఈ 3 కలిసి ఒక సాలుకి ఈ 3 కలిసి ఒక సాలుకి వచ్చినప్పుడు ఇక్కడ హైట్ వస్తుంది. హైట్ చూసారుగా, సుమారుగా 3 అడుగుల హైటు చెట్టు పెరిగినా కానీ పూత పిందె కాయ రాలకుండా ఒక ప్లాన్గా తయారు చేస్తారు. ఇది మందుగారుద్ది. ఇది కూడాను వైపర్ మోటార్లు, అద్దాలు తుడిచే వైపర్ మోటార్లతోనే ప్లాన్గా ఉంటుంది. లెఫ్ట్ రైటు ముందు రెండింటికి 2 పైపుల్లో మందు కారితే మధ్యలో ఒక చెక్క మళ్ళీ భూమిని తెంపుద్ది, మళ్ళీ వెనక గుంటకు తెంపుద్ది. ఇవి కూడాను మందు గారే విధానము. ఇట్లాగా ఇది రన్నింగ్ అవుద్ది. రన్నింగ్ అన్నప్పుడు ఈ యొక్క గుంతలో ఎంత అయితే మందు ఇరుక్కుంటుందో అంత వచ్చి భూమిలో పైపులో పడిపోతూ ఉంటుంది. పైనుంచి ఎంత మందు గారాలనేది మళ్ళీ ఈ యొక్క గేర్ వీల్కి ఈ రేకు సెక్షన్ పైకి లేపుకోవచ్చు. దానికి అడ్జస్ట్మెంట్ ఇది. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ సలు పోకుండా ఇది టైట్ అయ్యటం, ఇది సలు చేసి ఇది లూజ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నాక మందు ఎంత కారాలన్నది మళ్ళీ టైట్ వేసుకోవాలి. కారుదాలను బట్టి ఇది ఎంత పెద్ద గుంతలా ఉంటే అంత మందుని లాగేస్తూ ఉంటుంది. ఈ చిన్న చేసుకుంటే కొద్దిగా మందు తగ్గుద్ది, పెద్ద చేసుకుంటే మందు పెరుగుద్ది. భూమిలో మొక్కలకి బలానికి కారిపోవడానికి. ఇది తుప్పు పట్టనటువంటి క్వాలిటీ, ఇది రేకు క్వాలిటీ, ఇది ప్లాస్టిక్ క్వాలిటీ కాబట్టి ఇది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది. ఈ బాక్స్లోంచి మందు కూడాను ఒక ప్లాన్గా సెంటర్ పాయింట్ నుంచి క్రాస్గా ఎడవాళ్ళకి ఇలా జరిగి వస్తుంది. ఇట్లాగ లెఫ్ట్కి సెంటర్ పాయింట్ నుంచి ఇట్లాగ రైట్కి క్రాస్గా ఇట్లాగ మందు జరిగి వస్తుంది. రన్నింగ్లోనే మనం చేతితోటి తక్కువ అయినప్పుడు సరి చేయాలి కొన్ని మోడళ్ళకి. దీనికి అట్లా సరి చేయకుండా మందు జరిగి వస్తూ ఉంటుంది దగ్గరికి. మందు పెట్టే మోడల్లోనే ఇది ఒక మోడలు. ఇది అంతా సొంత తయారీ, ఇంకోళ్ళు సొంత తయారీ. ఇది వచ్చేసి ఇందాక చూపించినట్టే మొత్తం పూర్తిగా మందు కారుతూ ఉంటుంది. పైన పెద్ద ట్యాంకరు, దీనికి బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్లు ఏమి ఉండవు. నేరుగా మనిషే ఈ యొక్క ఇనప ఐరన్ సీట్లో కూర్చొని ప్లాన్గా ఆ దరికి వెళ్ళినప్పుడు ఈ దరికి వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక రేకు ఒకటి వస్తుంది మందు కారకుండా. దాన్ని ఇట్లాగా బయటికి లాగటం, లోపలికి వత్తటం, బయటికి లాగటం, లోపలికి వత్తటం. ఆ మందలకు వెళ్ళినప్పుడు ఇది మనిషి కూర్చొని చేసే ఆపరేటింగ్ ప్లాన్. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఒకవేళ తప్పనిసరిగా మనిషే లేకపోతే ఫ్రంట్ నుంచి డ్రైవరే కూడా లాంగ్ తీగ ఒకటి ఇక్కడ ప్లాన్గా పెట్టి రేగు మొక్క ఒకటి పెట్టి ఇందులో మందు గారేటట్టు ప్లాన్ ఉంటుంది. తీగ మొక్కని డ్రైవరే మందలకు వెళ్ళగానే వెనక్కి తిరిగి చేతితో నొక్కేస్తే బ్లాక్ అయిపోతుంది, మందు గారదు. సాలు మీదకి మళ్ళగానే మళ్ళీ ముందుకు లాగితే మందు గారటం మొదలుపెట్టింది. ఇది ఒక మోడల్. ఇది బాగా పాత పద్ధతి మోడల్, కానీ లేటెస్ట్గా చేసినారు. రకరకాల మోడళ్ళు ఉంటాయి, రకరకాలుగా వాడతారు. ఇది కూడా సాలు, మధ్యలో సాలు వచ్చినప్పుడు కట్టింగ్ అవ్వకుండా పూత పిందె కాయ రాలకుండా ఒక ప్లాన్గా వెళ్తూ ఉంటుంది హైట్గా. ఈ సాల్లో ఒక భాగంగా, ఆ సాల్లో ఒక భాగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది కల్టివేటర్. ఇది మందు గరిచే భాగంలోనే బ్యాటరీ ఆపరేటెడ్ కాకుండా అదేమో మాన్యువల్ మనిషి కూర్చొని చేసేది, ఇదేమో ఆటోమేటిక్. ఇది భూమిలో ఆని రన్నింగ్ అవుతుంది. గాన్ రన్నింగ్ అవటం వల్ల ఈ సైన్లు రన్నింగ్ అవుతాయి. ఈ సైన్లు రన్నింగ్ అయ్యి మందు గారటం జరుగుతుంది. ఇది విజయ కంపెనీ బాక్స్ వరకు, ఈ యొక్క ఫ్లై వీల్ వరకు ఇదంతా ఈ ఫ్రేమ్ అంతా లోకల్లో తయారు చేస్తారు.
ఇది కూడా అంతేనే. ఈ యొక్క పెద్ద చక్రం సలు చేసి అడ్జస్ట్మెంట్ జరుపుకుంటారు ఇలాగా, తర్వాత టైట్ వేసుకుంటారు. ఇది భూమిలో దరికి వెళ్ళిన తర్వాత మనం గొర్రు లేపినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా లేచిద్ది కాబట్టి మందు కారకుండా పని జరుగుతుంది. ఈ యొక్క గొర్రు హైట్ గమనించారు కదా, చాలా హైట్గా ఉంటుంది. చెక్కల గొర్రు ఇది భూమి లోతు దిగకుండా సింపుల్గా దిగడానికి మనకు ఒకప్పుడు ఎద్దుల అరక మాదిరిగా ఉంటుంది. గడ్డలు లెగవకుండా పై పొర తేలిక దిగుద్ది. మళ్ళీ వెనక గుంటకి అట్లా 3 సార్లకు అనుకూలంగా ఇది ప్లాన్ ఉంటుంది. 1, 2, 3 సార్లకి హైట్ గమనించినారు కదా, చాలా హైట్ ఉంది. సుమారుగా 2.5 అడుగులు ఉంది. అట్లాగా ఆ ఎత్తు పెరిగిన చాలల్లో ఒక ప్లాన్గా భూమిని దిగుద్ది. ఇక్కడ కూడా ఇలా సొంత తయారీ. ఇది ఒక ప్లాను, చాలా హైట్గా కనిపిస్తుంది కదా. ఇది కూడాను మొక్క తీర పొగాకు కానీ, మిరప కానీ, పత్తి కానీ పైన చెట్టు గుబురులాగా ఎడల్పుగా వస్తుంది. ఎడల్పుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్లాను సన్నగా ఉంటుంది. ఇక్కడ కిందము ఎడల్పు వస్తుంది మొదటి భాగంలో. అట్లాగా పిందె పూత కాయ రాలిపోకుండా ఈ యొక్క సాడీలని ఇలాగ వంపుగా డిజైన్ చేశారు. ముందు భాగాన్ని 1, 2, 3 రోజులు 6 సాడీలు ఇలాగ ఉంటాయి. వెనక ఈ మటుకు స్ట్రైట్గా ఉంటుంది. వెనక ఈ మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. ఇది కూడాను మందు గారేదానికి మొక్కలలో, సాల్దాట్లలో మొక్కలలో మందు గారేదానికి ఒక ప్లాను. ఇది అడ్జస్ట్మెంటు. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ఇది జరిపినప్పుడు ఎంత కావాలంటే అంత మందు పర్సెంటేజ్, ఎంత గది ఉంటే అంత మందుగా జారి పడుతూ ఉంటుంది భూమిలోకి, మొక్కలకి. ఇది ఒక ప్లాన్. ఇది పిందె పూత మొక్క కాయ రాలకుండా. ఎంత హైట్ది మన ట్రాక్టరే ఉండేదే మోకాలు ఎత్తు కదా అన్న, పిన్నులు తగిలిచ్చేది. మరి ఎంత హైట్ ఉంది, దాదాపుగా మన నడువులు ఎత్తుంది పిన్నులు తగిలిచ్చేదే. దీన్ని దేనికి తగిలిస్తారంటే మన ట్రాక్టర్కే టైర్ల అటాచ్మెంటు హైట్ చేస్తారు. హైట్ అంటే గుర్తుండే ఉంటుంది. హౌజింగ్ యాక్సిల్లు హైట్ పెంచి చేస్తారు. ఫ్రంట్ కింగ్ పిన్నులు, బ్యాక్ టైర్లు, హౌజింగ్లు అంటే ఎక్కువగా రొటేట్ యాక్సిల్ ఉన్నటువంటి న్యూ హాలండ్ ఉన్నవి కదా, వాటిని ఆ హౌజింగ్ యాక్సిల్లు డౌన్ చేస్తే హైట్ పెరుగుద్ది. వాటికి ఇది మంచి పర్ఫెక్ట్ ప్లాన్. ఆ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళే దీన్ని ఇలా చేయించుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఒక వస్తువు ప్లవ్ నాగళ్ళు, 3 నాగళ్ళు. ఈ యొక్క మొక్క వచ్చేసి రైల్వే మొక్కలాగా తుప్పు పట్టినటువంటి క్వాలిటీ. ఈ మొత్తం ఒకటే క్వాలిటీతో ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఈ వంపు ఇంతవరకు, అలాగే 1, 2, ఇది 2, ఇది 3, ఇట్లాగా ఒకటే లెవెల్లో ఉంటుంది. ఈ యొక్క వంపులు వచ్చేసి వీటికి ఈయన మటుకు మన వాళ్ళు లోకల్లో తయారు చేసి చేస్తారు. ఈ యొక్క బోల్ట్ ఫిట్టింగు, ఈడొక బోల్ట్ ఫిట్టింగు, ఈడొక బోల్ట్ ఫిట్టింగు, ఈడొక బోల్ట్ ఫిట్టింగు. ఇదో టాప్ లింక్ తగిలించుకోవడానికి, ఇదో సైడ్ పెద్దలు తగిలించుకోవడానికి. ఈ యొక్క యాక్సిల్ ముక్కను గమనించినారు కదా, దాని యొక్క ప్లాన్ ఒకటే ముక్కలో అటాచ్మెంట్గా నాగుపాము కడిగిప్పినట్టుగా డిజైన్ చేసినారు. ఈ యొక్క సాఫ్ట్ యాక్సిల్ని ఇలాగ అటాచ్మెంట్గా 3 నాగళ్ళతోటి, ఈ యొక్క మోడల్ నాగళ్ళు ఈ వెయిట్ తక్కువతోటి, అందువల్ల రాయి బరువు వేసినారు. అయితే తేలిక బండికి బరువు తక్కువతోటి, డీజిల్ తక్కువతోటి కంపల్సరిగా తెగుతూ ఉంటుంది ఈ యొక్క నాగల డిజైన్ వంపు ప్లాను. మరి ఒక మోడల్ వచ్చేసి ఇంకోలులో తయారీను. ఈ యొక్క ప్లాస్టిక్ ట్యాంకర్ కూడాను ఇంకోలు తయారీయే. ఇది వచ్చేసి P2 ఆపరేటెడ్ మౌంటెడ్, P2 ఆధారంగా తిరుగుద్ది. ఈ యొక్క బెల్ట్లతోటి మన యొక్క పంపు ఉంటుంది కదా, ఈ పంపు ఈ యొక్క పంపు చాలా గొప్పగా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ట్రాక్టర్ కమర్కి చేరుకుంటుంది ఎక్కువగా, కానీ ఇది ఇంక ఈ మిషన్ మీదనే ఫిట్టింగ్ అయ్యి ఉంటుంది బెల్ట్ల సాయంతో. మనం కొమ్మలు, పిన్నులు, టాప్లింగ్లు వదిలేసినప్పుడు ఈ మిషన్ మీదకే వచ్చేస్తుంది. ఈ యొక్క పంపు సెట్ తేలిగ్గా ఈజీగా ఉంటుంది మనకి, ట్రాక్టర్ మీద లేకుండా ఉండటం వలన. ఇంకా పైపులు ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఇందులో 2 మోడళ్ళు. ఇది 2 మనుషులు ఇటు ఒక చేయరు, అటు ఒక చేయరు. మనుషుల ద్వారా కూడా కూర్చొని గన్నులు చూపించుకోవచ్చు ఒక ప్లాను. దీనికి గన్నులు చూపించడానికి ఆపరేటింగ్ వచ్చేసి మన DC మోటార్లు ఇందాక చూసాం కదా, దీని లోపల DC మోటార్లు ఉంటాయి.
ఈ యొక్క గన్నులు లెఫ్ట్ రైట్ ఊగిసలాడతాయి. టర్నింగ్ అయినప్పుడు మందు మన పంట పొలాలకి మందు తడిసిపోతుంది. ఇది డీసీ ఆపరేటింగ్ మోటార్లో 2 ఉంటాయి ఇందులో కూడా లోపల. ఈ ప్లాస్టిక్ ట్యాంకర్ తుప్పు పట్టకుండా ఉండే క్వాలిటీ, హైట్ తక్కువతోటి ఊపులు తగ్గుద్ది. బ్యాక్ సైడ్కి ఎక్కువ లెంత్ ఉండదు కాబట్టి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ టైర్లు ఎత్తేయడము, గట్టు దగ్గర లేచిపోవటం, ఇంజిన్ లాంటి జరగకుండా సమాంతరంగా నడవడానికి, బరువును సమాంతరం చేయడానికి ఈ యొక్క ప్లాన్ తోటి ఇలాగుంటుంది. ఇక్కడ నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి తయారు చేయబడిన వస్తువులు ఆర్డర్ల మీద చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇది మాన్యువల్ అంటే మనిషి పవర్ తోటి అండ్ మోటార్ పవర్ తోటి పనిచేసే విధానం. ఇందులోనే మరి ఒక మోడల్, మందు కొట్టే మోడలే ఇది కూడా. హెచ్టిపిపి పంపు పైపుల ద్వారా ఇది తోటలలో ఎక్కువగా బత్తాయి, జామాయి అలాంటి తోటలలో, మళ్ళీ ఇంకా సీని, నిమ్మ తోటలలో ఎడల్పు లేకుండా సింపుల్గా షార్ట్కట్లో లోన్స్గా టైర్లకు లోన్స్గా ఉండేటట్టు ఇది ఒక ప్లాను. ఇది మోటరు, P2 ఆపరేటెడ్ మోటరు. ఇది మళ్ళీ హెచ్టిపి పంపు మోడల్. ఇది లోపల ఉన్నది ఇట్లాగా ఉంటుంది. అదొక మోడలు. తర్వాత ఇక్కడ వచ్చేసినట్టయితే ఇది రైస్ పట్లరు, దమ్ము చేయడానికి సి టైప్ బ్లేడ్లు ఉంటాయి ఎక్కువగా. చాలా పెద్ద ఎడల్పుగా ఉంటుంది. ఇందులో సైజులు రకరకాల సైజులు ఉంటాయి, లెంత్ వెడల్పుని బట్టి. ఇవి మీకు భూమిలో నీళ్లు లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క బ్లేడ్లు మట్టిని ఇరికించుకోవు. బ్లేడ్కి మధ్య మట్టిని ఇరికించుకోవడాలు, లోడు పట్టడాలు, తర్వాత ఈ పీటు వసాపులు ఇరిగిపోవడాలు లాంటివి జరగవు. ఎందుకంటే మట్టి తగులుకోదు కాబట్టి సింపుల్గా దిగిపోద్ది. భూమి ఆల్రెడీ తడిసి ఉంటుంది కాబట్టి అలాగ బ్లేడ్లు సి టైప్ బ్లేడ్లు ఉంటాయి. చాలా సింపుల్గా లోడ్ తక్కువతోటి కటింగ్ చేసుకుంటా పోద్ది. ఇంకా మధ్యలో ఎక్కడ అటాచ్మెంట్లు ఉండవు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకటే యాక్సిల్ ఉంటుంది, బ్లేడ్లు ఉంటాయి. ఇది కూడా వచ్చేసి కంపెనీ శక్తిమాన్ కంపెనీ. ఈ వెనక వచ్చేసి మళ్ళీ భూమి సదరంగా లాగడానికి ఈ యొక్క సైడ్ ఇది ఉంది కదా, ఇది రోడ్డు ప్రయాణంలో ముడుచుకోవచ్చు. ఇట్లా ముడుచుకోవచ్చు రోడ్డు ప్రయాణంలో. చేలోకి వెళ్ళిన తర్వాత లెవలర్ సైడ్ బోధ పోకుండా లెవర్ చేసుకుంటా రావడానికి లెవెలింగ్ ఆపరేటింగ్ బాగుంటుంది. దమ్ముల్లో రోటవేటర్ వేయడానికి. తర్వాత ఇది శక్తిమాన్ కంపెనీ వచ్చేసి మరొక మోడలు. ఇది అరటి బోధలు, అరటి తోటలు ఉంటాయి కదా, అరటి తోటని తగిలించిన తర్వాత ముందు ఫ్రంట్ బంపర్ తోటి నేరుగా నెట్టుకొని పోవటమే సెట్టు మీదకి ట్రాక్టర్తోనే. అది 4 వీల్ డ్రైవ్ పెద్ద ట్రాక్టర్లకు ఉపయోగం. ఇది P2 ఆపరేటెడ్. ఆ యొక్క బోధెల్ని ముక్కలుగా తునకలుగా చేసే ప్లాను. ఇది వెనక బ్యాక్ సైడ్ ఉంది కదా, దీనికి ఉన్న బ్లేడ్ ముక్కలు ఇవి బోల్ట్ ఫిట్టింగ్ తోటి గట్టిగా ఉండవు, చాలా ఫ్రీగా లూజ్గా ఉంటాయి. ఎందుకంటే తిరిగేటప్పుడు వాటి ఇష్టానికి కదులుతాయి. ఇలాగ ఒక్కదానికి 3 ఉంటాయి. ఇలాగా అట్లాగా ఒక్కోసారి 3 ఉంటాయి. మనం మటన్ కొడతాం కదా కత్తితోటి, అట్లాగా దాని ఇష్టానికి ఎక్కడ కొట్టేస్తుందో, దేన్ని కొట్టేస్తుందో, ఏ భాగంలో కొట్టేస్తుందో తెలియదు. అరటి బోధలు చెట్లు తుక్కు అయిపోయి భూమిలో కలిసిపోవాల్సిందే. అట్లాగా ఉంటుంది దీని ప్లాను. ఇది కూడా 6 అడుగుల్లాగా ఉంటుంది. ఇట్లాగా గొప్పగా హెవీ బరువుగానే ఉంటుంది. 4 వీల్ డ్రైవ్కి మంచి ప్లాన్ ఇది. మనం ఇక్కడ చూస్తున్నాం మరొక వస్తువు, మిరప, పొగాకు లాంటి ప్రత్తి లాంటివి తీసిన తర్వాత వ్యర్థాలు, పంట పొలంలో వ్యర్థాలుగా చెట్టు మాదిరిగా ఉంటుంది కదా, వాటిని ఈ యొక్క సాలు మధ్యలో పట్టిస్తే లోపలికి తీసుకొని లోపల అంతా పిండి పప్పుగా చేసేసి ఆ బ్యాక్ సైడ్ నుంచి దుమ్ము డస్ట్ పొట్టు రూపంలో బయటికి చేను మీద ఎదజల్లుద్ది. అది మనకి ఎరువుగా మారిపోతుంది. ఇది P2 ఆపరేటెడ్. ఇక్కడ మరొక వస్తువు చూస్తున్నాము. ఇది శక్తిమాన్ కంపెనీ నుంచి. ఇది మనకి బ్యాక్ సైడ్ నుంచి అటాచ్మెంట్ చేసుకోవచ్చు పిన్నులకి. P2 ఆపరేటెడ్. వదులుకోవచ్చు, తగిలిచ్చి పని చేయాలంటే చేయొచ్చు. ఇది హోల్ డ్రిగ్గింగ్, మనకి కంచేస్తాం కదా శాలకి 4 రాళ్ళు పాతుకోవడానికి. ఈ వీటిల్లో సైజులు ఉంటాయి, రకరకాల సైజులు ఉంటాయి. ఆ యొక్క సైజుని ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్లో తీసుకొని దీన్ని మార్చుకోవచ్చు సైజులకు అనుకూలంగా.
ఇవి భూమిలో తెగడానికి పదునైనటువంటి బ్లేడ్లు. అవి భూమికి హోల్స్ ఇన్ని అడుగులు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, దాదాపుగా 6 అడుగులు దాకా ఉంది దీని ప్లాను. రాతి భూములలో గుంతలు చేయడానికి, మెత్తడి భూములలో గుంతలు చేయడానికి ఉపయోగం. ఇది తగిలించవచ్చు, ఓడదీయవచ్చు. ఒక ప్లాన్ ప్రకారంగా ఉంది ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి. ఇకపోతే దార్తి ఆగ్రోస్ నుంచి విత్తనాలు వేసే మిషను. ఇది ఫ్రేమ్ వరకు కొనుక్కొని మన కింద కల్టివేటర్ తయారు చేయించుకొని అటాచ్మెంట్గా చైన్లో అవన్నీ బిగించుకోవచ్చు. ఇది ఒక సింపుల్ చిన్న మోడల్, షార్ట్ కట్ మోడలు. దీని మోడలు ఈ యొక్క ప్లాస్టిక్ వీళ్ళు ఎంత గుంతలుగా ఎంత పెద్దగా ఉంటే అంత మందు కానీ అంత విత్తనం కానీ, ఎంత చిన్నగా ఉంటే అంత విత్తనం కానీ అంత మందు కానీ. ఇది కూడా అంతేను. ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి, గమనించారు కదా, అట్లాగా వాటిని మనం మార్చుకోవచ్చు అన్నమాట కొనుక్కొని ఆ వీళ్ళన్నీ ప్లాన్గా.